అటు సైడ్ వచ్చేసి సహస్రలింగాలు లింగం కూడా ఉంది. దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడ స్వయంభూ శివుడు స్వయంభూ, అందుకని నెల్లూరులో ప్రాముఖ్యత అంతా ఇక్కడే. మాకు అక్కడ దగ్గరలో ఉన్నా కూడా వెళ్తూ ఉంటాము, కానీ ఇక్కడ ప్రాముఖ్యత అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ ఉన్నా కూడా మేము ఇక్కడ ఎంత దూరంగా వచ్చాము, అంత తోసుకున్నట్టు ఏమీ లేదు. బాగా నిదానంగా నీట్గా పాలాభిషేకాలు అన్నీ బాగా జరిగాయి. దర్శనం అమ్మవారు అయితే ఎంత కళగా ఉన్నారో, ఇక్కడంతా బాగా చాలా బాగుంటుంది. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళే కాకుండా ఎక్కడెక్కడ మూల వాళ్ళందరూ కూడా మూల స్థానేశ్వర స్వామి భ్రమరాంబిక సమేత ఇక్కడ వెలిసారనమాట. అటు సైడ్ వచ్చేసి సహస్రలింగాలు లింగం కూడా ఉంది. ఆ లింగానికి మనం అభిషేకం చేసామనుకో సహస్రలింగాలకి చేసినంత ఎంతో పుణ్యం అనమాట. కార్తీక మాసంలో మనకి ఇంత అవకాశం వచ్చింది, తోసుకోకుండా నిదానంగా నీట్గా చేసినందుకు చాలా తృప్తిగా ఉంది. ఈ కార్తీక మాసంలో అద్భుతంగా మాకు ఇంతవరకు బాబు చాలా తృప్తిగా ఉంది. జనం లేకుండా తోసుకునేది లేదు. మామూలుగా తోసుకోవటం ఈ వర్షానికి గజి బిజిగా ఉంటుంది అనుకున్నాం, ఇప్పుడే అనుకుంటా ఉన్నాం అమ్మవారి దగ్గర. చాలా బాగుందండి ఇక్కడ. అండ్ అలాగే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ ఆలయానికి? నేను ఇక్కడ పుట్టి పెరిగింది ఇక్కడే. కార్తీక మాసంలో వస్తాం. అప్పుడప్పుడు రుద్రాభిషేకాలు అనేది పిల్లలు పుట్టిన తర్వాత జపాలు చేయడం అనేది కూడా ఈ స్థానం ఒక ప్రత్యేకత అనమాట. ఈ స్థల ప్రత్యేకత రుద్రాభిషేకాలు కానీ ఏమన్నా జపాలు కానీ చేయడం అనేది చాలా పవర్ఫుల్ ఇక్కడ. మేము చిన్నప్పటి నుంచి మా పిల్లలకు కానీ మాకు కానీ ఏదన్నా సందేహాలు ఉన్నా అన్నీ కూడా ఇక్కడ చేస్తాము. మంచిగా జరుగుతుంది అంతా. సో మీరు అన్నారు కదా, పిల్లలు పుట్టిన తర్వాత రుద్రాభిషేకం పూజలు, అలాగే హోమాలు, శాంతి జపాలు అన్నీ చేస్తూ ఉంటారు కదా, ఒకసారి మీరు అసలు వాటి గురించి. అదేనండి, పుట్టినప్పుడు ఏదో నక్షత్రాన్ని బట్టి ఇన్ని జపాలు చెయ్యాలా అని అంటారు. వాటికి సంబంధించిన పూజారులను కానీ అందరూ వీళ్ళే సెట్ చేస్తారనమాట. మనం ఎవరిని ఎత్తుక్కోబలేదు. ఇక్కడంతా కూడా అంతా బాగా జరుగుతుంది. పిల్లలకు కూడా సుఖంగా బాగుంటారనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.